నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పౌష్టికాహార పక్షోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వెల్లడించిన డోలా పేర్నమిట వద్ద గల ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రంలో కొనుగోలును పరిశీలించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో పొగాకు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడించిన మంత్రి స్వామి ఇక వివరాలకు వెళితే పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. అందులో భాగంగా ప్రకాశంను రక్తహీనత లేని జిల్లాగా ప్రకటించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పౌష్టికాహార పక్షోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా, నగర మేయర్ గంగడ సుజాతలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారితో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ జిల్లాలో మాతృ శిశు మరణాలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నందున వాటిని అరికట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా మాట్లాడుతూ పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా తల్లిపాలపై అవగాహనతో పాటు గర్భిణులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. సుఖమైన ప్రసవం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తెలియచేయడం జరిగిందన్నారు. నేను నా పోషకాహారం పట్ల శ్రద్ధ వహిస్తానని ప్రతిరోజు రసాయనాలు, అధిక ఉప్పు, నూనెలు, చక్కెరలు మరియు నిల్వ ఉంచిన ఉపకాయానికి లేదా ఇతర అనారోగ్యాలకు మూలమని తెలుసుకొని నా తోటి వారికి కూడా పోషకాహార ఆవశ్యకత పంచుతారు. పిల్లలు తల్లిపాల బిడ్డల పట్టు రొమ్ము క్యాన్సర్ ని తల్లిపాలు బిడ్డకు పట్టు రొమ్ము క్యాన్సర్ ని అరికట్టు. ప్యాకెట్ లో అమ్మే చూసి ఆరోగ్యాన్ని చేరండి. తల్లిదండ్రుల అనుబంధ ముర్రుపాలు బిడ్డకు బలం వ్యాధి నిరోధకాల అధిమూల గర్భవతి శిశువుకు కావాలి అమ్మా నాన్న గర్భవతికి భక్తి ధైర్యం సుఖ ప్రసవానికి అధిమూల గర్భవతి ప్రేమ ధైర్యం పాలిందకు అత్యంత కీలక చిరుధాన్యాలను మరువద్దు ఆరోగ్యానికి అనుమద్దు ప్యాకెట్ లో అమ్మే చిరుతుంది ఆరోగ్యాలను చేయకండి. అమ్మారు బిడ్డ కావాలంటే నేటి అన్నం తయారు చేద్దాం. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే బాల్యంలో చాలా విలువైంది. ఈరోజు బాల్యంలో శిశు మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, మాతృ మరణాలు తగ్గించుకోవాల్సిన విషయం ఉంది. కూడా మన జిల్లాలోకి వచ్చేలాకే వీటితో పాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం ఒక సమీకృతంగా తీసుకొని ఈ కార్యక్రమాలు ఏదంటే పోషణ పహాడ్ కింద పట్టువాడి కింద మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. జిల్లాలో రోజుకొక థీమ్తో గ్రామ స్థాయి వరకు కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దీనిలో పిల్లలకి తల్లిపాలు శ్రేయస్కరం అనేది, తల్లిపాలు ఎక్స్క్లూజివ్ తల్లిపాలు మాత్రమే పట్టాలని, ఆ తర్వాత వచ్చేసరికి వీనింగ్ చేసుకోవటం, ఆ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్లో మొదటి 1000 రోజులు వాళ్ళు పాల నుంచి ఆహారంలోకి మారిన తర్వాత భోజనంలోకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏది ఇవ్వాలి అనే మీద అవగాహన కల్పిస్తూ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా అంగన్వాడీ కేంద్రాలకి మనం అందజేస్తాం. ఎందుకంటే పిల్లల్లో వికాసాన్ని గుర్తించడం కోసం ఇది శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతోపాటు కామన్గా వచ్చేయండి క్వాషార్కర్, మెరాస్మస్, ఎనీమియా ఈ 3 వ్యాధులను కూడా గుర్తించి
వాటికి చికిత్స అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కలెక్టర్ గారు చెప్పినట్టు మన జిల్లాలో ఎనీమియా రహిత జిల్లాగా తీసుకురావాలనేది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. దీని విషయంలో అధికారులు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా స్కూల్కి వచ్చే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మూడు కూడా కీలక భూమిక పోషించాలి. దీని విషయంలో మనకి ఇక్కడే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చినటువంటి తల్లికి బిడ్డకు పాలు ఇచ్చేదానికి కావాల్సినటువంటి ప్రైవసీ కోసం రూమ్ ఏర్పాటు చేయటం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇదే విధంగా దీన్ని ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు వచ్చేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకెక్కడ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వారికి కూడా సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. నమస్కారం. పోషణ్ పక్వాడా మన ప్రకాశం జిల్లాలో ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 దాకా మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క థీమ్ తీసుకుని జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమం, దానికి గౌరవ మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ స్వామి సార్ రావడం, అదేవిధంగా గౌరవ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ మేయర్ కూడా ఈరోజు పాల్గొవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య ఉద్దేశం ఫస్ట్ 1000 days పిల్లలు పుట్టి ఫస్ట్ 1000 days వారికి ఒక హెల్త్, ఎటువంటి ఆహారాలు ఇవ్వాలి, బ్రెస్ట్ ఫీడింగ్, దాని గురించి ప్రజలకు ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్, అడోలసెంట్ గర్ల్స్ వారు అందరూ కూడా హెల్త్ పైన ఒక అవగాహన ప్రజలకు కల్పించాలి. దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని, అదేవిధంగా ఒక హెల్దీ హీటింగ్ హ్యాబిట్స్ దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ మూడుని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ఈ పోషణ్ పక్వాడా అనేది జరుపుకోవడం జరిగింది. మన జిల్లాలో ప్రత్యేకంగా ఒకే రోజు అన్ని విలేజెస్లో విలేజ్ హెల్త్, శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే, మాతా శిశు సౌభాగ్య దినంగా జరుపుకోవడం జరిగింది. రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూసి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. సంతృతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి పార్లమెంట్ వద్ద గల ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రంలో కొనుగోలును పరిశీలించారు. లో గ్రేడ్ పొగాకు పేరుతో నో బిడ్ అంటూ తమ బేళ్లను వెనక్కు పంపిస్తున్నారని రైతులు మంత్రి వద్ద వాపోయారు. అసలే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే నో బిడ్ అంటూ వెనక్కు పంపించడం ఎంతవరకు సమంజసమని రైతులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వ్యాపారులు పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదన్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి స్వామి అక్కడ నుండి పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో పొగాకు వ్యాపారులు ఎందుకు వేలంలో పాల్గొనడం లేదని ప్రశ్నించారు. పొగాకు వ్యాపారులతో వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రి స్వామి ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మార్కెట్లో 40% పైగా నో బిడ్ జరుగుతుందని తెలిపారు. నో బిడ్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కర్ణాటకలో పొగాకు కొనుగోలు ముగిసినప్పటికీ వ్యాపారులు పూర్తి స్థాయిలో ఇక్కడ కొనుగోలు చేయడం లేదని తెలిపారు. గత సీజన్లో మాదిరిగా ఈసారి కూడా పొగాకు రేట్లు రావాల్సినప్పటికీ అంతగా రావడం లేదని అన్నారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల పరిస్థితి గురించి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నట్లు స్వామి తెలిపారు. రాష్ట్రంలో పొగాకు సంక్షోభం తలెత్తిన ప్రతిసారి రైతులను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలులోని 2వ వేలం కేంద్రంలో వైసీపీ నాయకులు వెళ్లి హడావుడి చేయడాన్ని మంత్రి స్వామి ఖండించారు. నిన్న హడావుడి చేసిన వారిలో పొగాకు వ్యాపారి కూడా ఉన్నాడని, మరి ఆయన ఎందుకు పొగాకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. గుర్తింపు కోసమే ఇలాంటి చౌకబారు చర్యలకు వైసీపీ శ్రేణులు దిగుతున్నారని మంత్రి విమర్శించారు. సంతృతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పొగాకు రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. వారి వెంట పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ లక్ష్మణరావు, ఆక్షన్ సూపరింటెండెంట్ రవికాంత్ పాల్గొన్నారు. ఆయన వచ్చిన ఉపయోగం ఒంగోలు 1 టొబాకో బోర్డుకి ఆక్షన్ ప్లాట్ఫామ్ విజిట్ చేయడం జరిగిందండి. నేను మన సంతనూరుపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది. మార్కెట్లో ఎక్కువ శాతం
40% పైగా నో బిడ్డింగ్ జరుగుతూ ఉంది. నో బిడ్డింగ్ వల్ల రైతులకి అసౌకర్యంగా ఉంది. రావటం, తీసుకెళ్ళటం, వ్యయ ప్రయాసాలు రావటం, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక మార్కెట్ ముగిసింది. బయ్యర్స్ అందరూ ఇక్కడ కొనుగోలు చేయాలి, కానీ బయ్యర్స్ పూర్తి స్థాయిలో యాక్టివ్గా కొనుగోలు చేయడంలా అది నామినల్గా చేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రేడ్యుయేషన్లో కూడాను పోయిన సంవత్సరం సీజన్ తోటి కంపారిటివ్గా ఈసారి కూడా రేట్లు రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే పొగాకు రైతుల సంక్షేమం కొన్నప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మా పెద్ద దామచర్ల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. అదేవిధంగా 15-16 సమయంలో సంక్షేమంలో ఉన్నప్పుడు రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి క్వింటాకు 2000 అదనంగా ఇచ్చాం. కేంద్రం 1500 ఇస్తామంటే మిగిలిన 500 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పేసి చరిత్రలో ఎన్నడూ లేదు గమనించాం. తర్వాత గత ప్రభుత్వంలో కొనుగోలు చేశారు, కానీ మా లో గ్రేడ్ని ఆ సీజన్లో కాకుండా తర్వాత సీజన్లో అమ్మటం వల్ల రైతులు బాగా నష్టపోయారు, మేలు చేయబోగా నష్టపోయారు. ఈరోజు కొంతమంది వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు కొనుగోలు చేయొచ్చు, కానీ ఈరోజు వచ్చేసి ప్రభుత్వం మీద అన్నారు. చరిత్రలో పొగాకు రైతులను ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా రైతులకు చెప్తున్నాను ఒకటే, వాళ్ళు అడిగారు అపరాధ రుసుము లేకుండా ఎక్సెస్ క్రాప్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను రైతులు తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా సంక్షోభం వచ్చిన పరిస్థితులు వచ్చి రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నటువంటి చరిత్ర ప్రకారం మన ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు అండగా ఉంటుంది. ఈ మార్కెట్ గురించి, ఒడిదుడుకుల గురించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఈడీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎవరైతే బయ్యర్లు ఉన్నారో వ్యాపారస్తుల మీద కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నేను కూడా ఆ మీటింగ్లో పాల్గొంటాను. వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం ఏ విధంగా కొనుగోలు చేశారో అదే విధంగా అదే స్థాయిలో కొనుగోలు చేయాలంటే కొన్ని కంపెనీలు పోయినసారి 60% కొన్నప్పుడు ఈ సంవత్సరం 40లో ఉన్నారు, కొన్ని పోయినసారి 15% కొని ఇప్పుడు 5% ఉన్నారు. స్టార్టింగ్లో సీజన్ ప్రకారం ఆ కొనుగోలు కూడా చేయాలనేది కూడా వ్యాపారుల మీద మేము మాట్లాడి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. అన్ని విధాలా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆక్షన్ బిడ్డింగ్ స్టార్ట్ అయింది, ఈ మధ్యనే స్టార్ట్ అయింది. అనుకునే విధంగా కాకుండా కొద్దిగా తక్కువగా ఉంది. రాబోయే కాలం ఇంకా చాలా టైం ఉంది కాబట్టి రైతులకి న్యాయం చేస్తామని ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఎందుకంటే చాలా టైం లేదు. ఇందాక అధికారులు సూచించినట్టు ఏ గ్రేడు ఆక్షన్కి తేవాలనో తెస్తే వాళ్ళు కూడా సహకరిస్తే మనము రాబోయే కాలంలో ఈ ఆక్షన్ పెంచవచ్చు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ బిడ్డర్స్ని కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఎక్కువ టొబాకో కొనమని మేము కూడా కోరుతూ ఉన్నాము. తగిన చర్యలు అంటే అధికారులతో, ఈడీ గారితో, టొబాకో బోర్డు వాళ్ళతో, అదేవిధంగా మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేసి రైతులకి తగిన న్యాయం జరిగేటట్టు చూస్తాను. ఇందాక చెప్పేది ఏంటంటే కొద్దిగా తక్కువనే జరుగుతుంది, కానీ అంత తక్కువగా ఏం లేదు. ఎందుకంటే ఇదే టైంలో పోయినసారి కన్నా ఒక 30 రూపాయలు ఎక్సెస్ ఉందని అధికారులు చెప్తారు. ఏది ఏమైనా కానీ రైతులకు లాభం వచ్చే విధంగా, ఇంకా పోయిన సీజన్ కన్నా ఇంకా ఎక్కువ వచ్చే విధంగా మా వంతు మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. అన్ని అధికారులతో, ప్రభుత్వంతో మాట్లాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాము. మంత్రివర్యులు ఇక్కడ వచ్చి ఈ ఆక్షన్కి వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వైకాపాపై మండిపడ్డారు. పేర్నమిట్టలోని ఒంగోలు 1వ వేలం కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చారా అని వైకాపా శ్రేణులను ప్రశ్నించారు. కంటి తుడుపుగా తప్పుల తడకగా డిఎస్సి వేసి కోర్టులో నిలబడకుండా మీరు చేయలేదా అని మంత్రి మండిపడ్డారు. నిరుద్యోగులను వంచిన మీరు ఈ రోజు తమ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నామని మంత్రి స్వామి తెలిపారు. కొన్ని 3 పథకాలు ఆల్రెడీ అమలు చేసాము, డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ నెలలో రేపు మత్స్యకార భరోసా రైతుకి మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. వచ్చే నెలలో మేము తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 20,000 ఇస్తున్నాం. ఎందుకు మాట్లాడతారు? ఆత్రం పడితే ఎలాగా? మీరు దగా అనొచ్చు, ఏమైనా అనొచ్చు, మేము మెగా డిఎస్సి అన్నాం. మీరేం చేశారు? ఒక డిఎస్సిలో మీరు ఉద్యోగాలు ఇచ్చారా? ఒక డిఎస్సిలో చేశారా? కంటి తుడుపు ఏదో తప్పులు తడకలుగా వేసి కోర్టులో నిలబడకుండా చేసినటువంటి మీరు, నిరుద్యోగులు ఉంచిన మీరు ఈరోజు మాట్లాడడానికి అర్హత లేదు మీకు.
మార్కాపురం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు దామచర్ల, కందుల భక్తులతో కలిసి రథాన్ని లాగారు. ఈ రథోత్సవంలో మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబుతో పాటు మార్కాపురం చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జై చెన్నకేశవ నినాదాలతో మార్కాపురం పట్టణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేలాది సంఖ్యలో భక్తులు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు రూరల్ మండలం గుండాయపాలెంలో వైసీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మండిపడ్డారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు, కార్యకర్తలు, న్యాయ విభాగ సభ్యులతో కలిసి చుండూరి రవిబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో స్వయంగా మాట్లాడి జరిగిన సంఘటన వివరాలను రవిబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి గుండాయపాలెం నందు ఎంపీటీసీ సభ్యురాలు ఐలా వాణి, అతని భర్త ఏడుకొండలపై కొంతమంది కూటమి పార్టీకి చెందిన నాయకులు దాడి చేసి గాయపరిస్తే పోలీసులు దాడి చేసిన వారిని వదిలిపెట్టి గాయపడిన వారిని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గొడవలకు, కక్ష సాధింపులకు దూరంగా ఉండే ఐలా ఏడుకొండలు కుటుంబం పట్ల దాడి చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. గత రాత్రి 12 గంటల సమయంలో ఏడుకొండలతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని, అయితే అరెస్టు అయిన వారు ఎక్కడ ఉన్నారో పోలీసులు సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, హరిబాబు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, భూమిరెడ్డి రమణమ్మ, కటారి సాయి, సంజీవ్, కుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్మెంట్ చెప్తుంది మీరను వాళ్ళ లేడీస్ ఇద్దరు, మీరు వయసు బాధితులను మీరు అమ్మాయి పెట్టండి. అవసరం ఉంది వాళ్ళు చూపిస్తారు. ఏమే ఐలా వాణి, గుండాయపాలెం ఎంపీటీసీ సభ్యురాలు, వీళ్ళ భర్త ఏడుకొండలు. వీళ్ళు మోస్ట్ ఇన్నోసెంట్స్. ఈ అమ్మాయిని ఎంపీటీసీగా మా పార్టీ తరఫున పెట్టేవే తప్ప వాళ్ళకి ఎటువంటి ధైర్యం కానీ, ఏదన్నా తగాదల్లో పాతలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఏమి ఎరగరు. అతను కూడా ఇంతే హైట్ ఉంటాడు. గొడవలు అంటే ఆవిడ దూరం వెళ్ళే వాళ్ళని పట్టుకొని వృద్ధాగా రాత్రి ఒంగోలు నుంచి తాగెళ్ళి ఒక ఇద్దరు బడి కొడతా ఉంటే ఎందుకు కొడుతున్నారని ఈ అమ్మాయి అడ్డం పోతే ఈ అమ్మాయిని కొడితే ఈ అమ్మాయి హాస్పిటల్కి పోయి నన్ను కొట్టారయ్యా అని చెప్పి వాళ్ళు పోయి కేసు పెట్టి ఈ అమ్మాయి నన్ను కూడా కొట్టారండి, నేను కొట్లో వచ్చి మా సీసాలు పగలు కొట్టి బొంకు పగలు కొట్టి అని చెప్తే
మాకు తెలుసులే పండి, అప్పుడు మీ ప్రభుత్వం అప్పుడు మీదే ఇప్పుడు మీదేనా చలాయించుకునేదనే మాట పోలీసు వాళ్ళు మాట్లాడతారంట. ఎవరు చలాయించారు? గుండాపల్లి ఎవరు చలాయించింది ఏం లేదు. అనవసరంగా ఆ ఊళ్ళో నేను అందరిని అడిగా, ఆ ఊరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడిగా, ఏంద్రా వాడు ఎవరు జోలికి పోడు కదా, 7 గుంటలు ఎందుకు కొట్టారని. ఇందుట్లో మాకు సంబంధం లేదన్నా వాళ్ళు నాకు చెప్పిన మాట, ముఖ్యులు ఒకరిద్దరు, ఇదిరా మాకు సంబంధం లేదు, మేమేం వెళ్ళిపెట్టలేదు, మాకు తెలియదు అయ్యా అని అన్నారు. రేపు ఇంకో రోజు మీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ఇది మంచి పద్ధతి అని అడిగితే మాకు సంబంధం లేదన్న, ఇది ఒంగోలులో రాజకీయాలు అంటున్నారు. మరి ఒంగోలులో ఎవరు ఇన్వాల్వ్ చేశారు, ఎవరు చెప్పారో తెలియాలా. ఇటువంటి అమాయకుల మీద పార్టీ అని చెప్పి అంత నిర్లక్ష్యమా? అంటే ఒక పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి ఎక్కడున్నారని చెప్పమంటే ఇంతవరకు చెప్పట్లే 5 మనుషుల గురించి. నా పేరు రైలు వానండి, వైస్ ఎంపీపీని. మేము షాపుల్లో కూర్చున్నాం, మా ఆయన ఇద్దరమే. ఒక అతను గుండాయిపాలెం, మేమిద్దరం కూర్చుంటే ఒక అతను తాగొచ్చాడు. తాగి వచ్చేసి పెద్దసింగు వెంకటేశ్వర తన పేరు. తనకేదో మా బావ మీద గొడవ అంట అతనికి, మాకు సంబంధం ఏమి లేదు. మా బావ ఏదో పన్ను కాడ కొంచెం అందరికి గొడవ అయిందంట ఒంగోలులో గొడవ అయితే అది మనసులో పెట్టుకొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు. ఎందుకు మమ్మల్ని కొడుతున్నాడు నేను అడిగినందుకు, మీ బావ నన్ను కొట్టడానికి వచ్చాడు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకోండి, మమ్మల్ని అడిగేది ఏంటి అని అంటే, కాదురా నువ్వు కూడా వాడు తమ్ముడుగా మీ అన్నయ్య మనల్ని కొట్టడానికి వచ్చాడు కాబట్టి నేను మరి ఖచ్చితంగా కొట్టాల్సిందేను అని చెప్పి వచ్చి కొట్టాడు. నేను అడ్డుపడ్డాను, ఎందుకు మా ఆయన కొట్టారు, నన్ను కూడా కొట్టారు, గీసారు, బాగా రాడ్డు బాగా కొట్టారు. అక్కడ మా ఈ సీసాలు ఉంటాయి, షాపు కాబట్టి సీసాలు ఉంటాయి, ఆ సీసాలు మొత్తం ధ్వంసం చేసి ఆ పప్పు ముద్దలు అవన్నీ వేసుకుంటాం, అవి మొత్తం నీళ్ళపాలు చేసేసారు, బల్లలన్నీ దొల్లిచ్చేసారు. మేము 9 గంటలకల్లా 9:20 హాస్పిటల్కి వచ్చాము. అక్కడ నాకు గాయాలు అవ్వడం వల్ల నేను అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. వాళ్ళు సీఏ గారు వచ్చారు, అక్కడికి సీఏ గారు వచ్చి ఏం జరిగిందో కూడా అడగలేదు మమ్మల్ని. వాళ్ళ మాటలు వింటున్నారు కానీ నా మాట అసలు ఎవరు వినలేదు, సీఏ గారు అసలు వినలేదు. నేను చెప్పాను ఇట్లా సార్ ఇట్లా గాయాలేని అంటే, ఏం బాగానే ఉందిగా, చేతికి ఏమైంది, అంత బాగానే ఉందిగా అని కేర్లెస్గా మాట్లాడాడు అతను. మా ఆయనకి షుగర్ పేషెంట్, ఆయన నిన్నటి నుంచి ముద్ద అసలు అన్నం కూడా పెట్టలేదు, మందులు లేవు ఏమీ లేవు, ఎలా ఉండో నాకు భయంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారేమో, 5 మా వాళ్ళే, మా పిల్లలిద్దరు, మా బావలు 3, వాళ్ళు 5గురిని తీసుకొచ్చారు. పోలీసులు ఫోన్ చేయలేదండి, వాళ్ళు మా మీద కేసు పెట్టడానికి అని చెప్పని వాళ్ళే తాళబొగలు కొట్టుకొని ఇట్లా వచ్చేసారు, రిమ్స్ కోసం వచ్చేసారు. అక్కడికి మేము వచ్చేసరికి వాళ్ళు కట్టలేపుకుంటున్నారు, మేము కొట్టిందిలే చేసింది లేదు, కట్టలేపుకుంటున్నారు. అది కావాలనే కేసు బలపడాలని కట్లు కొట్టుకొని వేసారు. మేమిద్దరం ఉన్నాం కాబట్టి వచ్చి కొట్టారు. వాళ్ళు ఫస్ట్ ఒక అతను వచ్చాడు, తర్వాత అతను చూసుకొని మేము వెనక చాలా మంది వచ్చారు. మమ్మల్ని కొడుతుంటే వాళ్ళు లాగేస్తున్నారు కానీ ఆయనతో పాటు మిగతా 4 మిమ్మల్ని తోడు వచ్చిన వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ కాడికి. అవును, మేము తోడు తెచ్చుకున్నాం వాళ్ళని, మా బావ వాళ్ళని మేము తోడు తెచ్చుకున్నాము, మా బావ వాళ్ళని, మా పిల్లలని. వాళ్ళని కూడా కేసు పెట్టేశారు, వాళ్ళ మీద కూడా. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తల్లి మనసును చాటుకున్నారు. స్వతహాగా 2 చిన్న బిడ్డలకు తల్లి అయిన ఆమె తన మాదిరిగా ఉండే తల్లుల మనసు తెలుసుకొని అందుకు అనుగుణంగా కలెక్టరేట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ప్రకాశం భవనంలో మహిళా ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వారిలో చంటి బిడ్డల తల్లులు కూడా ఉన్నారు. ప్రసూతి సెలవుల అనంతరం విధుల్లో ఉన్న సమయంలో తన బిడ్డ పాలకు ఏడిస్తే ఏమి చెయ్యాలనే బెంగ ఉంటుంది. అలాంటి వారి బెంగ తీర్చేలా ప్రకాశం భవనంలోని కలెక్టరేట్లో చంటి బిడ్డలకు తల్లులు పాలు ఇచ్చే గదిని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయించారు. అదేవిధంగా ప్రతి సోమవారం ప్రకాశం భవనంలో మీకోసం జరుగుతుంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వస్తుంటారు. వారిలో చంటి బిడ్డల తల్లులు కూడా ఉండడాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా గమనించారు. దూర ప్రాంతాల నుండి చంటి బిడ్డలతో వచ్చే తల్లులు తమ బిడ్డకు పాలు ఇచ్చే విధంగా కలెక్టరేట్లో తల్లులు పాలు ఇచ్చే గదిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఆ గదిలో అందంగా ముస్తాబు చేసిన ఒక చిన్న ఉయ్యాల, దాని పక్కనే కుర్చీ ఏర్పాటు చేయించారు. కలెక్టరేట్లో చంటి బిడ్డలకు పాలు ఇచ్చే గదిని ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి జిల్లా కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. ఆ సమయంలో తన పసి బిడ్డలకు పాలు పట్టేందుకు వచ్చిన తల్లులతో మంత్రి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కొంత చాటు పిల్లలకు పాలించుకోవడానికి తల్లులకు చాటుగా ఒక రూమ్ కూడా పెట్టారు. అనేది
వీటితో పాటు ఉన్నటువంటి దీంట్లో వేసి కొద్దిగా పనుకనమాట మినిస్టర్ గారికి ఏం చేస్తారు? నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణను న్యాయపరంగా అడ్డుకుంటామని మాలల ఐక్య వేదిక నాయకులు వెల్లడించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని విమర్శించారు. శాసన మండలిలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందకుండా వెనక్కు తిప్పి పంపితే దానికి ఆర్డినెన్స్ ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. అసంబద్ధంగా చేసిన వర్గీకరణను వ్యతిరేకిస్తూ తాము న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులపై సాంఘిక బహిష్కరణ జరిగితే ఇంతవరకు ఆయన స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జేఎస్సీ నాయకుడు కొండలరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము పోరాటం సాగించనున్నట్లు చెప్పారు. మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వర్గీకరణ చిచ్చు పెట్టిందని విమర్శించారు. మీడియా సమావేశంలో మాల జేఎస్సీ నాయకుడు చేపల ప్రసాద్, శాంతారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించండి, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించండి, పిఠాపురంలో దళితులు బహిష్కరించడాన్ని ఆధారితమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పరిణామాల్ని ఎదుర్కొన్నటువంటి మాలలు ఈ యొక్క పరిణామాన్ని ఎదుర్కొన్నటువంటి మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఈ సమావేశంలో మేము ఆసీనులమైనాము. ముఖ్యంగా చెప్పాలనుకుంటే రాష్ట్ర గవర్నమెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్డినెన్స్ ఇవ్వటం అనేది ఒక దారుణమైనటువంటి సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ పైన ఆధారపడి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు 10 రకాలైనటువంటి చట్టాలను ఆమోదించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు తన ఇష్టానుసారముగా ఈ ఆర్డినెన్స్ను జారీ చేయటం, అది కూడా గవర్నమెంట్ వచ్చిన 8.5 నెలల్లోనే మాలలపైన రక్కసి చూపించి మాలలకి వ్యతిరేకంగా మాదిగలకి అనుకూలంగా పనిచేయటం అనేది ఇది ఒంటెద్దు పోకడగా ఉంది. కాబట్టి ఈ ఒంటెద్దు పోకడను మాలలు తిరస్కరించి చట్టపరమైనటువంటి నివేదిక ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి ఈ ప్రయాణంలో గెలుపొందాలని పిలుపునిస్తూ ప్రతి మాల కుటుంబానికి, ప్రతి మాల రక్త బంధువుకి తెలియజేయడం జరుగుతుంది. ముసుగులో ఉన్న బీజేపీతో పాటు మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి ఆర్ఎస్ఎస్కి సంబంధించే పనిచేస్తుందని మేము మాలలంతా ఈ రాష్ట్రం నుంచి మేము మరి వీళ్ళ మీద ఒక సవాల్ చేస్తూ ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న మనవాద పార్టీ మొత్తానికి మేము ఒక సవాల్ విసురుతున్నాం. మా రాష్ట్రంలో మాలలంతా 1 కోటి మంది ఉన్నాం. మేము ఒకటే మా డిమాండ్, వర్గీకరణ చట్ట విరుద్ధం. చట్ట ప్రకారం మీరు చేయాలి అంటే మరి ఏదైతే ఉమ్మడి 13 జిల్లాల్లో కలెక్టర్లని మీరు ఇన్ఛార్జీలుగా వేసి నిజమైన డేటా తీసి ఆ డేటా ప్రకారం ఉన్న మాలల్లో ఉన్న ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో ముందు దానికి జవాబు చెప్పి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ ఉన్న 59 ఉపకులాలకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో ముందు ఆ బిల్లు పెట్టిన తర్వాతనే వర్గీకరణ విషయం మాట్లాడండి. బైఫర్కేషన్ చేసి ఒక్కోళ్ళకి విడగొట్టి రిజర్వేషన్ ప్రతిఫలాలు పొందాలి అనుకోవడం అనేది అవివేకం. రాజ్యాంగం స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా రాశాడు, 341 ఆర్టికల్ అనేది ఖచ్చితంగా కదిలించడానికి లేదని. దాన్ని మనం సుప్రీంకోర్టు కూడా వైలేషన్ చేస్తుంది. కాబట్టి మాలలు దీని చైతన్యవంతమైన మాలలు భారతదేశంలో చాలా
కోటలో ఉన్నారు, వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మాల చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా మాల మహానాడు, మాల ఉద్యోగుల సంఘం, మాల జేఏసీకి ఏర్పడి ముఖ్యంగా మాల చైతన్యపరిచి ఈ ఉద్యమాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ వర్గీకరించడం అనే దాన్ని కొట్టివేసేదాకా కూడా మాల పంతంతో ముందుకు పోతారు. అందుకని చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఎవరైతే దీన్ని ఒక చిత్తశుద్ధితో చేయకుండా అంటే దళితుల్ని వెనక్కి నెట్టి వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ కూడా ముందుకు 10% అనేది తీసుకొచ్చారు. మేము ఈరోజు రేపు 28వ తేదీ ఈ యొక్క వర్గీకరణ మీద హైకోర్టులో కేసు ఫైల్ చేస్తాం రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘంగా. అదేవిధంగా వచ్చేసి మాలలు చేసే పరంగా కూడా కేసు ఫైల్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఏదైతే ఆర్టికల్ 341 క్లాస్ 3 ప్రకారం ఎస్సీలను వర్గీకరించేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేవు. రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు, జాతీయ ప్రభుత్వానికి కూడా లేదు. కేవలం పార్లమెంట్లో మాత్రమే అమెండ్మెంట్ చేయాలన్న విషయాన్ని అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఇచ్చినట్టు గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వకుండా, ఎంపీరికల్ డేటా తీయకుండా, న్యూమరికల్ డేటా తీయకుండా నిస్సిగ్గుగా 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేయడం అనేది ఎంతో దుర్మార్గమైన సంఘటన. అంటే 2011 నుంచి 2025 వరకు మాలామాదిగ వాళ్ళ పిల్లల కనలేదా, వాళ్ళ జనాభా పెరగలేదా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెన్సస్ తీయిందే. ఈ యొక్క విషయంలోని సుప్రీంకోర్టులో గ్యారెంటీకి ఈ కేసును మేము కొట్టేస్తాము. వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సిహెచ్ఓలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందుగా ఇతర ఉద్యోగుల మాదిరిగా తమకు 23% వేతన సవరణ చేయాలన్నారు. నిర్దిష్టమైన జాబ్ ఛార్జ్ అమలు చేయాలని కోరారు. సిహెచ్ఓల ఆందోళనకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఒంగోలు యూనిట్ అధ్యక్షుడు మంజేష్ సంఘీభావం ప్రకటించారు. ప్రాంతాలలో పనిచేస్తున్న సిహెచ్ఓలకి అందరిలాగే మేము వర్క్ చేస్తున్నాం, అందరిలాగే మేము కష్టపడుతున్నాము. అందరు ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్స్లో అట్లా ఉండి వర్క్ చేస్తారు. మేమైతే కొండ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో మాకు వెహికల్ సపోర్ట్ ఉండదు. మేము ఉండేదానికి అసలు ఏ ఫెసిలిటీ ఉండదు. ఆడపిల్లలమైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో మా ఫ్యామిలీ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా కూడా గవర్నమెంట్ని మేము సపోర్ట్ చేస్తా, వాళ్ళు చెప్పిన సర్వేస్ అన్నీ చేస్తా, అందరికీ మేము సపోర్టివ్గా ఉంటా. గ్రౌండ్ లెవెల్లో మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నా సరే మేమైతే ప్రతి వర్క్ని పర్ఫెక్ట్ చేస్తా. వాళ్ళకి రావాల్సిన ఫండ్లు అన్నిటి విషయంలో కూడా మేము చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాము గవర్నమెంట్కి. కానీ మా దాకా వచ్చేసరికి ఎందుకు గవర్నమెంట్ ఇంత అన్యాయం చేస్తున్నారా అనేది మాకైతే అర్థం కావడం లేదు. సో మేమైతే జెన్యూన్గా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా మేము గొడవలు చేయడం లేదు. శాంతియుతంగా నిరసన అనేది మా బాధలు విన్నవించుకుంటా ఉన్నాము. సో ఎఫ్ఆర్ఎస్ అనేది ఎందుకు మేము తీసేయాలంటున్నామంటే మేము హెల్త్ ఎడ్యుకేషన్ చేయడానికి, కౌన్సిలింగ్ చేయడానికి, స్కూల్ పిల్లలకు కానీ, అలాగే ఏఎన్ఎం అంగన్వాడీ స్కూల్స్లో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏఎన్సీ పిఎన్సీ విజిట్లు చేసినప్పుడు కానీ మేము క్లినిక్లో ఉండే అంటే హెడ్ క్వార్టర్స్లో ఉండే అనేది జరగదు. సో మేము పక్క ఊరు వెళ్ళాలి. అప్పుడు మేము ఎఫ్ఆర్ఎస్ వేస్తే అది అవుట్ ఆఫ్ స్టేటే వస్తుంది. సో అది అనేది దానివల్ల అవుట్ ఆఫ్ స్టేట్ వేసారని చెప్పేసి ఎఫ్ఆర్ఎస్ శాలరీ అనేది కటింగ్ అనేది చాలా జరుగుతూ ఉంది. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో బిల్డింగ్స్ లేవో, విలేజ్ హెల్త్ క్లినిక్స్ బిల్డింగ్స్ లేవో అక్కడ మేము అద్దెకు తీసుకొని ఉంటున్నాం. గవర్నమెంట్ అధికారులే అద్దెకు తీసుకొని ఉండమన్నారు. కానీ ఆ అద్దెలు గత సంవత్సర కాలం నుంచి చెల్లించట్లేదండి. వెంటనే అవి కూడా చెల్లించాలని కోరుకుంటున్నాము. అలాగనే ఐపీహెచ్ఎస్ గైడ్లైన్స్, ఇండియన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వెంటనే సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేసి వారికి తక్షణ కెరియర్ ప్రోగ్రెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగనే గ్రామీణ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో అనగా ట్రైబల్ ఏరియాలో మన ప్రకాశం జిల్లాలో దాదాపుగా
ఒక 12 PHCs పూర్తిగా కొండ ప్రాంతాలలో ఉన్నాయండి. ఆ కొండ ప్రాంతాలలో పనిచేసే వారికి అలాగనే గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే CHOలందరికీ FRS మినహాయింపు ఇచ్చి వెంటనే మినహాయింపు ఇవ్వాలి. అలాగనే FRS పేరుతో ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వారు FRS పేరు పెట్టి జీతాలు కట్ చేస్తున్నారండి. ఆ జీతాలను కట్ చేయకుండా వెంటనే FRS తీసివేసి మా జీతాలు మాకు చెల్లించాలి. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి కళ్యాణం ముగిసి 16 రోజులు పూర్తి అయిన పర్వదినాన్ని పురస్కరించుకొని జరిపించిన 16 రోజుల పండుగ కనుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రాంగణంలో సీతారాములకు ముందుగా అభిషేకాన్ని జరిపించారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు సీతారామచంద్ర ప్రభువుకు పల్లకి సేవను నయన మనోహరంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని చేసిన కోలాట ప్రదర్శనలు అందరినీ విశేషంగా అలరించాయి. శ్రీరామనవమి పూర్తి అయ్యి 16 రోజులు పూర్తి అయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని పలు ప్రదేశాలలో గల రామాలయాలలో 16 రోజుల పండుగను వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా నగరంలోని సీతారాంపురం కొండపై గల అతి పురాతన శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికాలను జరిపించారు. ఈ సందర్భంగా విశేషంగా తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణల నడుమ శ్రీవారికి ఏకాంత సేవను నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా స్వామివారిని మల్లెపూలతో చూడచక్కగా తీర్చిదిద్ది ప్రత్యేక అర్చనాది ఆరాధనలు జరిపించి ఆపై ఏకాంత సేవను భక్తి శ్రద్ధల నడుమ చక్కగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. అదేవిధంగా నగరంలోని మామిడిపాలెంలో గల రామాలయంలో స్వామివారిని నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అలాగే ప్రాంగణంలో విశేషంగా హోమక్రతువును జరిపించి పూర్ణాహుతి గావించారు. శ్రీరామ
ओम बसोर्धारान्धारा एषा होजते मृतस्यलायेन मेषाधारामुष्मिल्लोके बिन्वमानोपतिष्ठता तेजो वा आद्यन्तो जोरामानेव वृन्धेन्द्रामयेत प्राणानस्यान्नो ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో గల శ్రీ రాధే గోవింద ఆశ్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆశ్రమ ఆవరణంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్యుల వారు ముందుగా గర్భాలయంలో గల శ్రీ రాధే గోవిందుల విగ్రహానికి విశేషంగా అభిషేకాన్ని జరిపించారు. అనంతరం దేవేరులకు జరిపించిన పుష్పార్చన ఆద్యంతం వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని హరిబోల్ అంటూ రాధే గోవిందుల పట్ల తమకున్న భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు అలగరి శ్రీనివాసరావుచార్యులు మరియు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి హరినామ సంకీర్తనకి భోజన కాల సమయ హరినామ స్మరణ గోవింద 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 జై 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 శ్రీరాధే. వారి యొక్క తరఫున వారి కుమారుడు పింగళి నారాయణ ప్రసాద్ సీతామహాలక్ష్మి వాళ్ళ దంపతులు ఈ యొక్క నూతన భాగవతులు సమారాధనకి అంటే భక్తులు ప్రసాదం తీసుకోవటానికని నూతన బల్లలు మనకి సమర్పించారు. అది ఈరోజే ప్రారంభమవుతున్నది కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుగాక అని ప్రార్థిస్తున్నాం. దాదాపు 40 కుర్చీలు 12 బల్లలు అంటే ఒకేసారి దాదాపు 30-40 మంది కూర్చొని భోంచేయచ్చు. వారికి భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణ కలుగుగాక అని ప్రార్థిస్తున్నాం. జై జై శ్రీరాధే. ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రవణ నక్షత్ర పూజలను చక్కగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మన్ శ్రీ దివి రాజేశ స్వామివారు గర్భాలయంలో గల శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరునికి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో జరిపించిన అభిషేక కైంకర్యాలు అత్యంతం రమణీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్త పులేటి కుర్తి నాగేశ్వరరావుతో పాటు అశేషంగా భక్తులు పాల్గొన్నారు.
వెంకటేశాయ నమః ఓం శ్రీరాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం సత్సుందాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం సర్వాత్మకాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం ప్రసన్నాక్షాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం ప్రసన్నవరదాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం సర్వాత్మనే శ్రీ వెంకటేశాయ నమః ఓం మనోన్మనాయ శ్రీ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద 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 గోవింద. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.